స్తుతులు చెల్లించి మనం తీసుకుంటాం. నిత్య రక్షణ ఇచ్చినందుచేత ఇదే ప్రభువు చెప్పాడు మీరు ఇది చేయండి. శిష్యులకు అప్పచెప్పాడు, శిష్యులు సంఘానికి అప్పచెప్పారు. సంఘము లోకములోకి విస్తరించింది. ఆ విస్తరించిన సంఘంలో నీవు నేను ఉన్నాం. ఇది మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. పస్కా పశువును వధించబడిన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఈ నెల మొదటి వారమును చేస్తారు. మనము ప్రతి ఆదివారం చేస్తాం. ఇందాక ఒక సహోదరి చెప్తుంది, ఈ మొదటి వారమే పరిశుద్ధ దినము అని అనుకుంటున్నారు అని. మొదటి వారమే పరిశుద్ధ వారం కాదు. ప్రతి ఆదివారము ప్రభుదినం. రొట్టె విరవండి, ఇది నాకు శరీరమునకు సాదృశ్యముగా తీసుకోండి, నా రక్తమునకు సాదృశ్యంగా ఈ దీవించు ఆశీర్వచ పాత్రలోండి తీసుకోండి అని చెప్పినప్పుడు దీన్ని ఏమంటారు? ఇది ఆజ్ఞ. మరి నువ్వు నమ్మినటువంటి దేవుని వాక్యమే ఆజ్ఞ. అతిక్రమము పాపము అవుతుంది. మరి దీనిని నిత్య రక్షణ ఉన్నప్పుడు, నిన్ను రక్షించినప్పుడు దేవుడు చెప్పిన విధానంగా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించాలి. మనం 2వ వారం 3వ వారం చేయలేదు అని అంటే ఆజ్ఞ అతిక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు ఇది మిస్ అవుతున్నారో నాకైతే ఇప్పటికీ తెలియదు. ఏంటి, ఎందుకు చేస్తున్నారు? 2వ వారం 3వ వారం 4వ వారం 5వ వారం ఎందుకు చేయట్లేదు? కారణం మీరు చెప్తారా? కారణం, వారేమో ఆచారం చేస్తున్నారు, మనమేమో అనుసరిస్తూ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం. ఆజ్ఞను పాటిస్తే ఏమవుతుంది? ఏం చెప్పాడు సమూయేలు? శ్రేష్టము